వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనుకున్నది సాధించడానికి చదువుతో పని లేదు. పట్టుదల ముందు చదువనే మెట్టు పెద్ద అడ్డము కాదు. ఈ విషయాన్ని ఎంతో మంది నిరూపించారు. వారి దారిలో మరెంతో మంది పయనిస్తున్నారు. కృషి ఉండాలే గాని మనిషి మరో బ్రహ్మ కూడా కాగలడని రుజువు చేస్తున్నాడు ఈ ఆటో డ్రైవర్. అతనెవరో, అతని గోల్ ఏంటో మీరే చూడండి. చూసారుగా ఈ ఆటోవాలా మ్యూజిక్ గలాటా. ఆటో నిండా ఏఆర్ రెహమాన్ ఫోటోలు, ఒళ్లంతా రెహమాన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ల టాటూస్. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇతరు ఒళ్లే కాదు, ఇల్లంతా సంగీతమే ప్రతిధ్వనిస్తుంది. డ్రమ్స్, గిటార్లు, మొత్తం సంగీత వాయిద్యాలతో ఇల్లంతా నిండిపోయింది. చూస్తుంటే ఏదో మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లా ఉంది కదూ. అలా అనుకుంటే మీరు గిటార్ మీద కాలేసినట్టే. ఇవన్నీ నేర్చుకోవడానికే కాని అందరికీ కాదు. ఈయన ఒక్కడి కోసమే ఇవన్నీ. ఇతని పేరు సాయిరాం, అసలు పేరు సత్యనారాయణ. విశాఖపట్నంలో ఉంటాడు. వృత్తి ఆటో డ్రైవర్, ప్రవృత్తి సంగీతం నేర్చుకోవటం. లైఫ్ లో ఓ పెద్ద గోల్ పెట్టుకున్నాడు. రాక్ స్టార్ కావాలన్నది ఇతని చిరకాల కోరిక. ఆటో డ్రైవర్ ఏంటి, రాక్ స్టార్ కావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? తాహతకు మించి ఆలోచిస్తున్నాడని నవ్విన వాళ్ళంతా ఇతని పట్టుదలని చూసి ముక్కును వేలేసుకుంటున్నారు. కృషి ఉంటే మనుషులు మహారుషులవుతారు అన్నాడు సినీ కవి. ఆ కోవలోనే తాను కూడా రాక్ స్టార్ ని కాగలనని ధీమాగా చెప్తున్నాడు ఈ ఆటో డ్రైవర్. చదువు ఒంటికి పట్టలేదు, కానీ సంగీతం అంటే మాత్రం విపరీతమైన ప్రేమ. దాన్ని ఇప్పుడు గోల్గా మలుచుకున్నాడు. చదువు లేక, ఉద్యోగం రాక చివరకు ఇలా ఆటో డ్రైవర్ అవతారమెత్తాడు. 16 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ దానిపై వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు ఆటోలో వెళ్లే బ్యాంక్ ఉద్యోగి ఒకరు సాయిరాం పట్టుదలని చూసి కోల్కతా నుంచి ఓ గిటార్ తెచ్చిచ్చారు. అంతే, అప్పట్నుంచి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా భార్య సపోర్ట్తో తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు ముందుకు వెడుతున్నాడు. రోజు వచ్చే డబ్బులో కొంత దాచుకుంటూ ఇలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని కొనుక్కున్నాడు. ఎన్ని కష్టాలు పడ్డారో గిటార్ నేర్చుకోవడానికి, ఎన్ని కష్టాలు పడ్డారో గిటార్ కొనుక్కోవడానికి. చాలా ద స్టోరీ వాజ్ వెరీ హార్ట్ టచింగ్. హీ అచీవ్స్ ద సక్సెస్ బికమింగ్ అ రాక్ స్టార్. మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే రాక్ స్టార్ అవుతారో. ఎన్ని గిటార్లుంటే మాత్రం ప్రయోజనం ఏంటి? సాయిరాంకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించేవారు ఒక్కరూ లేరు. కష్టాలు ఎదురైనా, బాధలు భయపెడుతున్నా రాక్ స్టార్ కావాలనే కోరికను మాత్రం చంపుకోలేకపోయాడు. అతని శ్రమ ఫలించి ఇండియా గాట్ టాలెంట్ లో ఛాన్స్ దొరికింది. ఇందులో విజయం సాధిస్తే రాక్ స్టార్ కి ఎదగడానికి రూట్ దొరికినట్టేనని సంబరపడుతున్నాడు. ఇండియా గాట్ టాలెంట్ సెలెక్ట్ అయినసరికి నాకేం కాలు చేతులు ఆడలేదు. ఆప్షన్ ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేశాను నేనండి. మళ్ళీ నేను అందులో పార్టిసిపేట్ చేయాలి, నేను ఒక రాక్ స్టార్ అవ్వాలని నా కోరిక అండి. నా జీవిత లక్ష్యం రెహమాన్ గారితో కలిసి వర్క్ చేయాలని అండి. ఏఆర్ రెహమాన్ గారితో కలిసి. నేను ఒక యాక్ లెవెల్ ఆటోని. మా ఏఆర్ రెహమాన్ గారు ద్రోణాచార్యులు అటువారు. ఆయన ఫోటో నేను ఒంటి మీద వేసుకొని అదే అనుకొని ఎవరో ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి అయితే అలాగే నేర్చుకున్నాను సార్. అందుకోసం రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. తెలిసిన వాడి దగ్గర నోట్స్ తెచ్చుకుని సొంతంగా ప్రాక్టీసు చేసుకుంటున్నాడు. ఇతని పట్టుదలను చూసి తోటి ఆటో డ్రైవర్లు మరింత ప్రోత్సహిస్తున్నారు. కానీ అతనికి ఎంత పిచ్చుందంటే అంత పిచ్చుందనమాట మ్యూజిక్ మీద. సో అందరూ అతనికి సపోర్ట్ చేస్తే, మాలో ఒక మనిషి, ఒక డ్రైవర్కి మంచి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళగలిగితే రేపు ఇతను కూడా ఇంకొక 10 మందికి సపోర్ట్ చేయగలడు. సో అతనికి అందరూ సపోర్ట్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. ఇప్పుడు సాయిరాం ఏ గిటార్నైనా సునాయాసంగా ప్లే చేయగలడు, ఏ ట్యూన్ అయినా ఇట్టే పట్టేయగలడు.